1వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నదని మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీరు ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది. ఇచ్చిన వాక్యం ప్రకారం అందరూ కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతటి వాతావరణంలో కూడా మీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలని వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుని యొక్క నామంలో దేవుడు మీ పట్ల చేసిన కార్యములను బట్టి క్లుప్త వివరణతో మీ యొక్క సాక్ష్యములను పంచుకోవాలని కోరుచున్నాను. ఎవరైనా దేవుడు మీ పట్ల చేసిన కార్యములను పంచుకోవాలని ప్రేరేపించబడిన యెడల లేచి నిలబడాలని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతించిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించిన కృపను బట్టి ఈ దినమును ఇట్టి రీతిగా మనము కూడుకొని బలము పొందుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకు కల్పించాడు. కొన్ని మాటలు దైవజనులు డాడీ గారి వాక్యాన్ని అందించిన తర్వాత క్లుప్త వివరణతో నేను కూడా వాక్యాన్ని అందిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియపరుచున్నాను. తిమోతి పత్రిక రాసినటువంటి పత్రిక భాగం 2వ అధ్యాయం చదువుతాం. తీసిన వారు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల మీద ఆసీనుడైన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియ సహోదరులు బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి కుటుంబాల వారిగా వర్ధిల్లింపు చేయమని, నీ సన్నిధిలో మాట్లాడే ప్రతి లేఖనాన్ని మీరే ఆనందముతో ఆశీర్వాదాలతో నింపి వర్ధిల్లింపు చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన పునరుద్ధానం కలిగిన నామములో అడిగి వేడుకుని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని శ్రద్ధాశక్తితో ఒక 10 నిమిషాలు మీరు వినాలని మనవి చేస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడవు కొమ్ము. ఎందుకంటే
పౌలు గారు సేవకు వచ్చినటువంటి ముందుగా ఇచ్చిన వాగ్దానం యేసుక్రీస్తున కృపచేత అంటున్నారు. కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని సౌండ్ పెట్టాను. దేవునికి స్తోత్రం. అలా ఉంచి దేవుడిచ్చినటువంటి ఈ వాక్యము పౌలుగా చెప్తూ కాదండి, మనలో కూడా రహస్యమైన ఆత్మను బట్టి బలపరచబడాలని నేను మీతో చెప్తూ ఉన్నాను. నా కుమార క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవుకము, నీవు అనేక సాక్షుల ఎదుట దేవుని వలన వినిన సంగతులు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినటువంటి పౌలు గారితో ఉన్న సహవాసం తిమోతితో గాని లేక అనేక మంది 14 మందితో చేసినటువంటి ఆ నిబంధన వాక్యాన్ని దేవుడే శ్రేష్ఠత కలిగి నడిపించేది మనం విశ్వాసంతో నమ్మాలి. దేవునికి స్తోత్రం. వినాలి, విని దాని ఫలితాన్ని అనుగ్రహించి మార్గాలు తెలుసుకునే వారిగా మనం ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం. తర్వాత చూద్దాం ఎందుకు ఇలా అంటున్నారు. దేవుడైన యేసుక్రీస్తు వారు దర్శించినటువంటి తిమోతితో మాట్లాడిన మాట అప్పుడే కాదు, ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదం కలిగిన దీవెన కలిగిన ఆ ప్రస్తుతమైన భాగ్యాన్ని దేవుడే మనకి ఇస్తాడు యేసుక్రీస్తు వారి నామములో. ఒకసారి 1వ దశలోకి తీయండి చూద్దాం. ఇప్పుడు చదివిన ఆ మాట ఒకసారి చూసి మరలా ఇక్కడికి వద్దాం. చదువమ్మా. సహోదరులారా, నేనెల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవుని కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. కృతజ్ఞతలు నేను అంటున్నానని కాదు. దేవునికి స్తోత్రం. ఉదయం లేచి ఎవరు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశారని అడుగుతున్నాను. చేతులెత్తారు. దేవునికి స్తోత్రం. లేచిన వెంటనే నేను చేశాను ప్రార్థన అనేటువంటి వారి ముఖస్థుతితో దేవుని యొక్క ఆయన చెప్పిన మాట జరిగించే వారిగా ఉన్నారు. నా కుమార్తెలు గాని నా కుమారులు గాని నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు గాని ప్రార్థన చేశారనే మాట దేవుని మాట. ప్రార్థనగా దేవుడు మాట్లాడుట. గమనించండి, దేవుడు ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నువ్వు చేస్తున్నావా లేదు దేవునికి మేము ఎంతమంది అలా ఉంచుకోవాలి. కానీ ప్రభుకి చెప్పే ఆ మాటలు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అంటున్నాడు, ఇది యుక్తమే ఎలా అనగా నీ విశ్వాసము అది. మీరు ఎప్పుడైతే ఉదయం లేచి చేస్తున్నారులే, లోపల ఉన్నా కొంతమంది చేయొచ్చు, చేయరని అంటలా, కానీ చేతులెత్తితే దేవుని కృప ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చేసిన కార్యముల్లో దేన్నైతే మనం విజ్ఞాపన భక్తితో ఉదయం సాయంకాలం ప్రార్థనతో దేవుని అడిగిన ఎడల ఆయన కార్యాలు మన కుటుంబంలో నిశ్చయముగా జరుగుతాయి. హల్లెలూయా. తాగండి అమ్మా, జాగ్రత్తగా తాగండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా తాగండి. ఎందుకంటే దానివల్ల ప్రయోజనకరమే, విశ్వాసమే. కానీ దేవుని మాట కూడా చెవులు వేసుకోమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అంతకన్నా గొప్పదేమీ లేదు. ఎంత తీసుకున్నా యేసుక్రీస్తు వారు నిన్ను ఎలా వింటున్నావు అడుగుతున్నారన్నమాట. పోయిన వారం ఏం చెప్పాం మరి అడగనా? మరి అడగకుండా ఎలా వస్తుంది శ్రద్ధ? ఎలా వస్తుంది? తిని తాగి ఆయన కృపలో ఉండి ఏం మాట్లాడారు ఆ మాట మన హృదయంలో ఉండాలి, దాచుకోవాలి. చెప్పండి అంటున్నానని కాదు, దేవుని యొక్క వాక్యములో ఉన్న రుచిగల భోజన పదార్థం తినటాన్ని దాచుకునే వారే ధన్యులని. దేవునికి స్తోత్రం. చదవమా. ఆయన అంటున్నాడు,
నీళ్ళు అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విశ్వాసములు ఏమా ప్రేమ చెప్తున్నారా లేకపోతే లోపల ఏదన్నా పెట్టుకున్నారో దేవునికి ముందే తెలిసి గమనించు నా సహోదరి. ఈరోజు వాక్యం శ్రద్ధాశక్తితో ఆశ్చర్యకరముగా దీవెనకరముగా మాట్లాడే మాట నీ అంతరంగంలో ఉన్నదో లేదో రుజువు పడతా ఉంది. అందుకే ప్రభు అంటాడు, దినదినము నన్ను జ్ఞాపకం చేసుకునే వారే ధన్యులు. ధన్యత కలిగిన మాట. నేను ఉదయాన్నే లేచే మాట చదువుతాను. ఆ మాట నా హృదయంలో ఎన్ని రోజులైనా నేను చెబుతా ఉంటాను. ఎందుకంటే నాకు ఇష్టం. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూపించిన ఆ భాగాలను చదివాను కాబట్టి హృదయంలో ఆనందింపజేసే భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తున్నారన్నమాట. తర్వాత చదవమ్మా. అందువలన ఈ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ ఓర్పును విశ్వాసమును చూసి దేవుని యొక్క సంగములలో మీ అందు అతిశయపరుచున్నామంటున్నారు. పౌలు గారు చెప్తున్న మాట ప్రజలందరూ ఎదురు మాట్లాడే మాట ఇది. ఆయన ఎలా వెళ్తున్నాడు, ఎలా దేవుడు పట్టుకున్నాడని చూసి అందరికీ తెలుసు. తెలియదంటలా తెలుసు, కానీ ఆ పట్టుకునే విషయము రహస్యమైన మాటల్లో హృదయాలోచనలు లేకపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎంతో విశాలముగా ఉన్న మాటలను బట్టి విశాలత కలిగిన ఆశ్చర్యకరమైన దీవెనకరమైన ఆ మార్గాల్లోకి దేవుడే నడిపిస్తాడు. చిన్న ప్రార్థన నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మా యొక్క చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, మహాప్రేమయును కనికరమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి అయా, వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పిల్లకి తెలియదు గాని నా సహోదరికి వచ్చినటువంటి ఆ బలహీనతని మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తామన్నా. యేసుక్రీస్తు వారి నామములో శక్తితో తాకబడితేనే కాక నీ ఆత్మ స్వస్థత కలిగించిన కాక ప్రార్థన చేస్తున్నాం. దీవెనకరమైన ఆశీర్వదకరమైన ఆ ప్రేమ కలిగిన చోట చక్కగా చేసిన ఆపరేషన్ ను మీరు స్వస్థపరిచి ఆయురారోగ్యముతో నింపి బలపరచును కాక ప్రార్థిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన పునరుద్ధానం కలిగిన నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి చేసే ప్రార్థనలో ఆ కార్యము ఎక్కడ ఉన్నా, ఎంత లెక్కలో ఉన్నా, ఎవరు లేకపోయినా దేవుడు మాత్రం విని ఆ కార్యమును దేవుడే చేస్తారు. దేవునికి స్తోత్రం. తర్వాత భాగం చూడండి, వాక్యంలో చూద్దాం. దేవుని కొరకు ఎవరు శ్రమలు పడుతున్నారు ఆ దేవుని రాజ్యములు అది మనం అందరం యోగ్యులం. దేవునికి స్తోత్రం. యోగ్యత కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మనిషి మీద ఆకర్షణ పెడితే దేవుని ఆకర్షణ, మనుషులు కృప వల్ల ఆకర్షణ దేవునికి ముందే గమనించండి. నా మీద మనసు పెట్టద్దు, ఎవరి మీద మనసు పెట్టద్దు. యేసు చెప్పిన ఆలోచన బట్టి యేసు యొక్క స్వభావం కలిగిన మనసు మనకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు లేకపోయినా యేసయ్య నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, నువ్వేం చేసినా నీతో ఉంటున్నా. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నీ హృదయంలో ఆశ్చర్యంగా కూర్చున్నా. అందుకే నేను విడివను. ఆయన ఎప్పటి వరకు మరలా భూమి మీద నుంచి మరలా ఆయన పిలిచేంత వరకు నేను విడివను ఎడబాయినంటున్నా. తర్వాత చదువు చక్కెర మాటలు చదువు. ఎంచబడి మీరిట్లు ఏ శ్రమలైనా ఓర్చుకునుట దేవుని యొక్క న్యాయమైన తీర్పునకు స్పష్టమైన చూసిన ఉన్నది. దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూసి మనస్సులో ప్రార్థన చేసుకుని, ప్రభువా నాతో మాట్లాడుతండి, రోజు ఏ మాట ఇస్తావు, ఏ వాక్యం దాచుకోవాలో, నా హృదయంలోకి ఏ మాటలు పంపిస్తావు అని ఎవరైతే ఇంత
ఇంటి వద్ద బయలుదేరినప్పుడు అనుకుంటున్నారో అదే ప్రకాశవంతమైన వెలుగు మన హృదయాల్లో నింపుతారు. దేవునికి స్తోత్రం. మనం ఏమి చేయకుండా అక్కడ చూద్దాంలే అంటే దేవుని యొక్క విత్తనం మనకి హృదయాల్లో నాటుతుందా చెప్పండి, నాటుతుందా? నాటుతూ వాక్యం అనేటువంటి రుచికర భోజన పదార్థములు ఎప్పుడైతే మనం భుజించి తిని లేక దేవుని ఆత్మను బట్టి నడుస్తామో ఆ నడకలో దేవుని కృపే ఆశీర్వదిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సరం ఒక్క మాట చూసి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనకరమేమీ లేదు. పౌలని నేను చెబుతున్నాను, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాను, కానీ సున్నతి పొందిన ప్రతి మనుషునికి మరలా దృఢముగా సున్నతి అనగా ఏంటండి చెప్పండి? రోజుల్లో సున్నతి అనగా ఆయన కృపను బట్టి సున్నతి తీసుకునే వారి దేవుని రాజ్యానికి చేరాలి, లేకపోతే రావడానికి వీలు కాదు. అంతే. ఆ యొక్క వాక్యముని బట్టి దేవుని యొక్క విత్తనాలకి ఎప్పుడైతే మనం రక్షణలో వచ్చి ఆయన కృప ద్వారా సున్నతి కలిగిన ప్రతి మనిషిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే నేను నీతో దృఢముగా చెప్తున్నాను. తర్వాత అంటున్నారు, నీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవాడు ఎవడు? క్రీస్తులో నుండి. అది ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే మనం వస్తామో ఆయన కృప మన తల నుండి అది పాదముల వరకు దేవుని ఆశీర్వాదాలు కలిగిస్తారు. లేకపోతే సున్నతి చేసుకున్నట్టే. దేవునికి స్తోత్రం. కృప విస్తరించి దేవుడి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని బట్టి చదవబడి రెండవ దశలోని పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన 2వ దశలో 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. యాలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. చాలా మంచి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఇంతటి వాతావరణంలో నీ బిడ్డలు నీ మాటల కోసం తండ్రి చేరి ఉన్నారు. ప్రభు, వీళ్ళని జ్ఞాపకం చేసుకుని నా మట్టుకు బ్రతుకుచున్న నీవే గనుక ఈ బ్రతుకు నుంచి వస్తున్న ప్రతి మాట బిడ్డలకు దీవెనకరముగా నీతో నడిచేవారిగా వారి జీవితాలను మలచి వారికి కావలసిన మార్గములను నీవు తెలియచేయండి. ఏ స్థితిలో వారు ఉంటే నీవు వారిని కాపాడుచున్నావో తండ్రి నీ బిడ్డలకు తెలియపరిచి నీవే ముందుకు నడిపించు. దీనులమైన మా నోటికి నీవు ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ వాక్కు శక్తిని అనుగ్రహించి నీవే నీ బిడ్డలతో మాట్లాడి మహిమకరమైన మాటలు బిడ్డలు వినగలిగేంత క్రమము కలిగిన విధేయతను బిడ్డలకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున పేరుతో వాక్యంతో మాట్లాడమని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామములో